ఆ గొంగడి ఆయన మేఘం ఆయన దాని మీద వేసుకుంటే ఓ నల్ల మేఘం వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. దానికి ఎర్రని అంచులాగా ఆ ఎర్రబట్ట పట్టుకుని ఆ చేతిలో ఉన్న ఆ పతాకం అప్పుడే పసిపిల్లవాడైపోతుంది. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఆ పాట పాడుతుంటే ఆయన చేతిలో ఒక పసిపాప ఉన్నట్టే అనిపించేది చూసేవాళ్ళకి. అవును, నిజంగా అక్కడ గద్దర్ మగవాడని మర్చిపోయేవాడిని నేనైతే. పాడుతుంది ఒక మాతృ హృదయం లాగానే అనిపించింది. ఏదో పాలు పట్టనని నేను ఓలచ్చ గుమ్మడి పంతాలు పట్టుకుంటే ఓలచ్చ గుమ్మడి పాలసేపులు దుంకిపోయి ఓలచ్చ గుమ్మడి పాప నోట్లే పడ్డాయమ్మో ఓలచ్చ గుమ్మడి. ఇది ఎవరు రాయగలరండి? మగవాళ్ళు రాసినట్టు అనిపించింది. ఆ నిమిషానికి గద్దర్ స్త్రీ అయిపోయాడు. ఆయనలో మాతృత్వం ఆవహించి ఆ పాట రాశాడు ఆయన. ఆడపిల్ల పుడితే చంపేస్తున్న రోజుల్లో ఈ పాట రాశాడు ఆయన. అట్లా ఆడపిల్లను ఆహుతి చేయబోయి ఆ మాతృ హృదయం అడ్డొస్తే దుఃఖపడుతున్న తల్లి అంతరంగ వేదనకి అక్షర రూపాన్ని ఇచ్చాడు, అద్భుతమైన పాట రూపాన్ని ఇచ్చాడు ఆయన. అందులో ఆ మాట పాలు పట్టనని నేను పంతాలు పట్టుకుంటే పాల చేపలు అవే దుంకిపోయి పాప నోట్లు పడుతున్నాయి అన్నాడు. అవును, చూడ వరి గింజ నోట్లో వేసి ఓలచ్చ గుమ్మడి గొంతు విసికి చంపబోతే ఓలచ్చ గుమ్మడి పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి పులుకు పులుకు నవ్వే బిడ్డ ఓలచ్చ గుమ్మడి బొంత మీద గొంత గప్పి ఓలచ్చ గుమ్మడి ఊపిరాడకుండా చేస్తే ఓలచ్చ గుమ్మడి సిన్ని రంధ్రం నుండి ఓలచ్చ గుమ్మడి సిన్నంగా చూస్తుంది ఓలచ్చ గుమ్మడి. ఆ పులుకు పులుకు నవ్వే బిడ్డ అంటాడు. అవును. తర్వాత చెత్త గంపలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండీలేయబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డం వచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకానే ఓలచ్చ కుక్క పిల్లకు కూడా గొప్ప పాత్ర ఉంది జీవితంలో. అది కూడా వచ్చి వద్దు ఆ పిల్లని అట్లా చేయకు అంటుందట. నిజంగా అట్లా జీవుల మీద కూడా గొప్ప ప్రేమను చూపిస్తాడు. మీకు అదేంది వీరులారా శూరులారా రాడికల్లా బిడ్డలారా ఒకరొక్కరే ఒరిగిపోయి చుక్కలల్లో కలిసినారా మీరు ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా నా బిడ్డలు. దాంట్లో ఏమంటాడు? మీరు కుక్క పిల్లలై వస్తారా నా బిడ్డలు మీరు షేకండు ఇచ్చిపోతారా. కుక్కలు మనం అడుగుతాం కదా షేకండ్ ఏమో, ఆ షేకండ్ ఇచ్చిపోతారా మీరు అని. అది ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. ఇంటి వెనక పెరటిలోన మక్కసేనే మేము పుడతాం మా సంకలల్లో బిడ్డలు అవుతారా అంటాడు. మక్క చేను ఎట్లా ఉంటుందండి? ఆ చేను ఇలా నిలబడి ఉంటే పక్కన ఇలా కంకులు ఉంటాయి, అది తల్లి బిడ్డను ఎత్తుకున్నట్టే ఉంటుంది అన్నమాట. దాంతో పోలుస్తాడు. ఏం ఉపమానం అది అంటే! ఇవన్నీ కూడా జీవితపు లోతుల్లోంచి తీసుకొచ్చినటువంటి రూపకాలు, జీవితపు లోతుల్లోంచి తీసుకొచ్చినటువంటి ఉపమానాలు అవి. అందుకని ఆ మన ఎద్దులే వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసేటప్పుడు ఎద్దులాగా వెనుకకు నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుము గూలిపాయి లచ్చుమమ్మో లచ్చుమమ్మ. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, చేతిలో దమ్మిడి లేదు, నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మ. శివరాత్రి ఎందుకు? అది పేదల పండుగ, ఖర్చు లేని పండుగ, విందు భోజనాలు చేసే పండుగ కాదు కదా, ఉపవాసం ఉండే పండుగ, రాత్రంతా మేల్కొని ఉండే పండుగ. కనుక నీ బతుకంతా శివరాత్రి అన్నాడు, వేరే పండుగలు లేవు నీకు అన్నాడు. ఇలా ఎంత అంటే ఆ సామాన్యుల జీవితాల్లోంచి ఒక జీతగాడిని తీసుకుపోయి కట్టేసి కొడితే ఆ జీతగాడి దుఃఖం ఏముంటుందో పాట కట్టాడు ఆయన. దొరొల్లా జీతగాడ అని ఉంటుంది కదా, అయ్య చేసిన అప్పు కిందికి దొరొల్లా జీతగాడ 5 ఏళ్ళకి జీతం ఉంటివా దొరొల్లా జీతగాడ. ఆ పాట ఆయన పాడుతుంటే కింద కూర్చొని నిజంగా అట్లా జీతం చేస్తున్న వాళ్ళు, కూలీనాలు చేసిన వాళ్ళు బలబల ఏడవటం చూసాను నేను. అంటే అంత సామాన్యుల్ని చేరినవాడు, సామాన్యుల పాట రాసినవాడు ఇంకొకరు లేరు. తెలంగాణ ఉద్యమంలో గద్దరు అంటే మనం ఇక చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు.
ఒక జైబోలో తెలంగాణ కానివ్వండి, ఒక అమరవీరులకు సంబంధించి కానివ్వండి, తను ధూమ్ధామ్దాన్లో పాడినటువంటి పాటలు కానివ్వండి, ఏదైనా కానీ ఉద్యమంలో గద్దర్ గారితో మీరు పంచుకున్నటువంటి అలా ఉద్యమ పాటల గురించి నాకు తెలిసినంత వరకు నేనైతే అనుకుంటున్నాను, తెలంగాణ భావజాలంతో మొట్టమొదటి పాట మలిదశ ఉద్యమానికి మొట్టమొదటి పాట రాసిన వాడు గద్దర్. ఓకే. నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని పాట రాశాడు ఆయన. దాంట్లో తెలంగాణ చరిత్ర అంతా చెప్పుకొస్తాడు, ఎవరెవరు రాజులు పరిపాలించారు ఏమిటి ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అని ఉంటుంది ఒక పాట. దాంట్లో ఒక అద్భుతంగా చెప్తాడు ఒక చోట, తెలంగాణమున బడులే లేవు ఉన్న బడులకు భవంతి లేదు, మన చెట్ల కింద పిల్లగాన్లు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. నిజంగా మన చిన్నప్పుడు మనందరికి అనుభవం, ఏదో ఒక చెట్టు కింద క్లాసులు ఉండేవి, నీడెక్కడుంటే అక్కడ పోయి చెప్పుకోడు, నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరడు రాడు, పోరడు వస్తే పంతులు రారు, పోరడు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారుగానికి సాకు పీసు లేదో నాయన. బడుల దుస్థితి ఎట్లా ఉందన్నది ఆయన అద్భుతంగా ఆ పాటలో చెప్తాడు. అట్లాగే పడుతూ లేస్తూ ప్రమోషన్ ఇస్తే ఏదో ప్రమోషన్ ఇచ్చిన వెంటనే రిటైర్ అయ్యిండు అని. అంటే నిజంగా తెలంగాణ వాళ్ళకు ప్రమోషన్లు సరిగ్గా వచ్చేవి కావు. ఒకవేళ పొరపాటున వాడు వస్తే వాడి మీద సూపర్ న్యూమరీ పోస్ట్ పెట్టి మళ్ళీ ఒక ఆంధ్రాను పెత్తనంగా పెట్టేవాళ్ళు.